ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చంద్రిక ఏమండి, నేను రమాదేవిని, మీ భార్యని. రమా, మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది హర్ష. మీకలా జరిగేసరికి ఎంత తల్లడిల్లిపోయానో తెలుసా? అవును డాడ్, మీకేమవుతుందోనని మామ్ చాలా టెన్షన్ పడ్డారు. మేము కూడా చాలా టెన్షన్ పడ్డాం. మీ ట్రీట్మెంట్ కోసం స్పెషల్గా దుబాయ్ నుంచి డాక్టర్ని పిలిపించి మీకు సర్జరీ చేయించి మిమ్మల్ని బతికించింది డాడ్. మీకేమైనా అయితే నేను బ్రతకలేను హర్ష. ఎన్ని కోట్లు ఖర్చైనా సరే మిమ్మల్ని కాపాడుకోవడమే నాకు ముఖ్యం. వీళ్ళు ఆయనతో మాట్లాడుతుంటే ఈయన ఎవరి కోసం చూస్తున్నాడు? ఎవరి కోసం చూస్తున్నారు హర్ష? ప్రేమ్, చంద్రిక, చామంతి వీళ్ళు ఎక్కడున్నారు? ఏ హర్ష, మీకోసం వచ్చిన మేమంతా మీకు కనిపించటం లేదా? పనివాళ్లనేసుకుని తిరిగేవాడు ఆ పని మనుషులే మీకు కావాలా? అలాంటప్పుడు నేనెందుకు వాళ్ళతోనే బ్రతుకు? రే అరుణ్, ఇప్పుడు నేనేమన్నానరా? ప్రేమ్ని వాళ్ళని అడగడం అంత తప్ప? మీ అమ్మ అంత కోపంగా వెళ్ళిపోయింది. డాడ్, మామ్ గురించి మీకు తెలిసిందే కదా, తన కోపం నీటి బుడగ లాంటిది. చూడండి, మామ్ రేపు మళ్ళీ వస్తుంది. మీరు దేని గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. భగవంతుడి దయ వల్ల పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు మావయ్య. మీకోసం మొక్కని దేవుడు లేడు. నా ప్రార్థన ఫలించిందని చెప్పొచ్చు. మీరు రెస్ట్ తీసుకోండి మావయ్య. రేపు డిశ్చార్జ్ అని చెప్పారు డాడీ. ఫార్మాలిటీస్ పూర్తి చేసి రేపు ఇంటికి వెళ్ళిపోదాం. మీరు రెస్ట్ తీసుకోండి. రోజా రా. అందరూ వచ్చారు. చంద్రిక ఎక్కడ కనిపించట్లేదు. నాన్న, ఏరా, భయపడ్డావా? ఒక్క త్రిశూలం పూటకే మీ నాన్న పైకి వెళ్ళిపోతాడు అనుకున్నావా? నాన్న, నేనంత తేలిగ్గా వెళ్ళిపోనరా. నేనింకా సరిగ్గా చూడలేదు. లేదంటే టక్కున త్రిశూలాన్ని పట్టుకొని గిరగిరా తిప్పి నేలకు గుచ్చి మీలాగా హీరోలా నిలబడేవాణ్ణి. జస్ట్ మిస్ అయ్యి గుచ్చుకుంది అంతేరా. బాధపడకున్నా, నేను నవ్వుతూనే ఉన్నాను కదా, నవ్వుతూనే మాట్లాడుతున్నాను రా. నువ్వు కూడా నవ్వరా. సరే నాన్న, ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? నాకు మీరంతా ఉన్నారు కదరా. నా ధైర్యం మీరేరా. ఏమంటావు చామంతి? అయ్యగారు, అంతే కదా? ఇది ఎలా జరిగిందో నిజంగా నాకేం తెలియదు అయ్యగారు. చేసింది నేను కాదు అయ్యగారు, నేను కాదు. భలేదానివి చామంతి.
నువ్వెందుకమ్మా భయపడుతున్నావు? అసలు నువ్వెందుకు నన్ను చంపుతావమ్మా? నా రమ్మకి శత్రువులు ఉన్నారు కదమ్మా, వాళ్ళెవరో రమ్మని చంపే ప్రయత్నం చేస్తుంటారు. జరిగింది అదే. నువ్వెలాంటిదనువో నాకు తెలుసమ్మా. నువ్వేమీ గిల్టీగా ఫీల్ అవ్వద్దమ్మా, సరేనా? అసలు ఒక్క క్షణం నేను రమని కాపాడకపోయి ఉండుంటే ఈ పాటికి రమ పరిస్థితి ఏమై ఉండేదో. నాన్న కాపాడకపోతే నాన్న ప్లేస్లో అమ్ముండి చనిపోయేది కదా. అసలు ఇదంతా ఎవరు చేసుంటారు? నేను అడ్డుగా వెళ్ళడం వల్ల తనని కాపాడుకోగలిగాను. అవును, అందరూ వచ్చి మాట్లాడుతున్నారు కానీ చంద్రిక ఎక్కడ్రా? తనెందుకు రాలేదు? నాన్న, చందు ప్రేమ్ మాట్లాడరేంట్రా? చంద్రిక ఏమైందిరా? ఆహా, ఏం అవ్వలేదు నాన్న. మీ ఆరోగ్యం కోసం చందు దేవుడికి దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్ళింది నాన్న, అంతే. అంతేనా? అంతే అయ్యగారు. మీరు రెస్ట్ తీసుకోండి అయ్యగారు. పదండి బాబు, అయ్యగారు రెస్ట్ తీసుకుంటారు. నీకేం కాదు నాన్న, రెస్ట్ తీసుకోండి. ఏంటి రమ మేడం, కోపం ఇంకా పోలేదా? అదే పట్టుకుని కూర్చుంటే ఇప్పుడు నీ ముందు ఇలా కూర్చునేదాన్ని కాదు కదా హర్ష. ఫోన్లే, ఇప్పటికైనా అమ్మగారు శాంతించారు, అదే చాలు. సరే, మామ్ అయిపోయింది. అయిందారా? ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామని ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి. ఏ హర్ష, డాక్టర్ గారు కొన్ని రోజులు నిన్ను స్టిక్తో నడవమన్నారు. అమ్మా రోజా, స్టిక్ ఇవ్వమ్మా. తీసుకోండి మావయ్య గారు.